అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో కూడా చూడండి. నచ్చిన ఐటమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఆర్డర్ పెట్టేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా ఏమన్నా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ నాకు వచ్చేసి నేను వీడియో చేయకుండానే ఫస్ట్ అయిపోయే పెండెంట్స్ అనమాట ఇవి. అసలు వీడియో కూడా చేయనవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరు మెసేజ్ చేసి అడుగుతూనే ఉంటారు వీటిని స్టాక్ ఉందా అని చెప్పేసి. ఇవి టూ పెండెంట్స్ ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ డార్క్ గ్రీన్ ఒకటి, ఇది మెరూన్ కలర్ అనమాట. సో మెరూన్ ఒకటి కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర, కావాలంటే తీసుకోండి. సో ఇది చోకర్ అనమాట, నెక్ చోకర్ కమ్ మన లాంగ్ సెట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, దీంతో మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా హోల్స్ ఉంటాయి దీనికి. సో మనం కట్టుతేతో చేసుకోవచ్చు, థ్రెడ్తో కూడా చాలా బాగుంటుంది డిజైన్ అయితే, ఎలాగైనా మేకింగ్ చేసుకోవచ్చు. అండ్ విత్ స్టడ్స్తో వచ్చేస్తాయి ఇవి. కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి, 350. అండ్ ఎన్ని ఐటమ్స్ అన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. షిప్పింగ్ అయితే 50 రూపీస్ పే చేయాలి. ఇది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆల్రెడీ పాత కస్టమర్స్కి తెలుసు అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ అని చెప్పాను కదా, సో ఇదనమాట. ఇది కాస్ట్ ఎప్పుడు ఒకటేనండి, నేను కాస్ట్ అనేది ఏం చేంజ్ చేయలేదు, 350 రూపీస్ ఇది. అండ్ బ్యాక్ చూస్తే కనుక పుష్ బ్యాగ్స్ ఉంటాయి. సో మీరు మేకింగ్ చేసుకున్న బీడ్స్ కలర్ని బట్టి ఒక్కొక్క బీడ్ వేసుకుంటే కనుక ఇయర్ స్టడ్స్కి చాలా నిండుగా ఉంటుందండి. అండ్ 350 కాస్ట్, ఏదైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోడల్లో వచ్చేసి పెండెంట్స్ ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు. అండ్ డార్క్ పింక్ కొన్ని, అండ్ బేబీ పింక్ ఒకటి కూడా ఉంది పీస్ అయితే. సో ఇది బేబీ పింక్ కలర్ అనమాట. మనకి వీడియోలో ఈ బేబీ పింక్ అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది, సో ఎప్పుడు చెప్తూ ఉంటాను. అండ్ ఇటు వచ్చేసి పొలికి అండ్ సీజెడ్ కాంబినేషన్లో వచ్చిందండి. కిందేమో మనకి బీడ్స్ మేకింగ్ వస్తుంది, చాలా నిండుగా ఉంటుంది పెండెంట్ అయితే. అండ్ ఇది పార్టీ వేర్ అనమాట పెండెంట్, సో చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు టాప్లో కూడా మనకి ఇలా వచ్చాయండి, సో మేకింగ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ అండి, రూబీ పింక్ ఇది ఎగ్జాక్ట్గా. సో రూబీ పింక్లో ఎవరికైనా కావాలంటే ఇది రెండు కూడా సేమ్ సైజు ఉంటాయి అన్నమాట పెండెంట్స్ వచ్చేసి, ఏదైతే అది తీసుకోవచ్చు. ఇది కూడా పొలికి అండ్ సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది. కిందంతా కూడా అంటే మేకింగ్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో సింపుల్ మేకింగ్ ఉంటుంది, అట్లా ఉంటుంది కదా. దీనికి ఈ పెండెంట్కి అయితే హెవీ మేకింగ్తో నేను ప్రైస్ చెప్తున్నాను, ఓకేనా. సో దీనిలోనే డార్క్ గ్రీన్ కూడా ఉంది, రూబీ అండ్ డార్క్ గ్రీన్, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. మంచి కలర్స్లో ఉన్నాయి. అండ్ ఇది లాస్ట్ టైం అయితే చాలా కలర్స్ వచ్చాయి, ఇంకా సీబ్లు ఇవన్నీ వచ్చాయి కానీ అయిపోయాయి అనమాట స్టాక్. సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఇది డార్క్ గ్రీన్, ఇది మేకింగ్ అయిపోతే కనుక ఇంత పెండెంట్ వస్తుంది. ఇదంతా బీడ్స్ వస్తాయి, చాలా గ్రాండ్ ఉంటుంది అసలు. లుక్ వైజ్ అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఈ కాస్ట్కి ఈ పెండెంట్స్ అని చెప్పేసి. మేకింగ్ అయితే అంత లుక్ చేంజ్ అయిపోతుందండి. అండ్ మళ్ళీ ఇవి రావు కూడా. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, మంచి డిజైన్ ఇది, నాకు డిజైన్ చాలా బాగా నచ్చింది. సో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఏ పెండెంట్ అయినా పింక్, డార్క్ గ్రీన్, డార్క్ పింక్, ఇలా 3 కలర్స్ అయితే ఉన్నాయి. విత్ మేకింగ్తో వచ్చేసి 450 రూపీస్ పడుతుందండి లాకెట్ వచ్చి. ఇది విత్ మేకింగ్ ప్రైస్ అనమాట, విత్ మేకింగ్తో 449 పడుతుంది. హెవీ మేకింగ్ వస్తుంది, చాలా పెద్దగా ఉంటుంది పెండెంట్ కూడా మేకింగ్ తర్వాత, ఓకే. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. త్రీ పెండెంట్స్. లైట్ పింక్కి చూపించాను టాప్లో ఎలా ఉంటుందో, ఇదేమో డార్క్ పింక్ డార్క్ గ్రీన్కి ఇలా వచ్చిందనమాట, ఓకే. నెక్స్ట్ ఇది కూడా అండి, అసలు ఎంత బాగుందో ఈ పీస్ అయితే, చాలా నీట్గా ఉంది అండ్ చాలా గ్రాండ్గా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. ఇది కూడా రూబీ కలర్, రూబీ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది మనం ఏదైనా చైన్స్తో లాంగ్ హారం చేసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే నెక్ వరకు కూడా నెక్లెస్ లాగా 3/4 వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా మేకింగ్ చేసుకున్నా చాలా నిండుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు తెలుసు పర్టికులర్గా ఏదన్నా స్పెషాలిటీ ఉంటే కానీ తీసుకొని స్టాక్ అయితే, అంత బాగుంది పీస్ వచ్చేసి.
ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అన్ని పీసెస్ అయితే అయిపోయాయండి, ఒకటే పీస్ ఉంది ఇంకా. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇది కూడా విత్ మేకింగ్తోనే వచ్చేస్తుందండి. ఇది ఆల్రెడీ నేను మేకింగ్ చేసింది. ఇది మేకింగ్తో మనకి 399 పడుతుంది కాస్ట్ వచ్చి. మంచి పాలిష్ అండి అండ్ చాలా రిచ్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. 399 కాస్ట్. నెక్స్ట్ ఈ పొలికి ఇయర్ రింగ్స్. ఇవి ఒక పెయిర్ మాత్రం ఉంది వైట్ కలర్లో. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఒకసారి చూసుకోండి, ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. చేంజబుల్లో ఉంటుంది. ఇది మనకి చేంజబుల్ బీడ్స్కి హుక్ అనమాట. సో మనకి టాప్లో అయితే ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయండి ఫ్రంట్ వైపు. 199 కాస్ట్. ఇవి తొందరగా బుక్ చేసేసుకోండి ఎవరికి కావాలో. 199 కాస్ట్. కెంపులో వచ్చేసి ఇలా చిన్న స్టెడ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇది బై మిస్టేక్ ఒక రింగ్ పడింది ఇక్కడ. ఓకే, అదేం కాదండి, ఎక్స్ట్రా ఏదో రింగ్ తగులుకుంది. ఇలా ఉంటుంది అనమాట. మనకి ప్లెయిన్గా ఉంటాయి, చిన్న స్టడ్స్ లాగా ఉండి చిన్నపిల్లలకు కూడా బాగుంటాయి. ఇవి చాలా నీట్గా ఉంటాయండి. ఇయర్కి పెట్టుకుంటే సింపుల్గా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఇంకే హ్యాంగింగ్స్ అట్లా ఏముండదు, కానీ చాలా అఫిషియల్ లుక్ అయితే ఉంటుంది. 90 రూపీస్ కాస్ట్. ఇవి కెంపులో వస్తాయి, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూస్తే కనుక ప్రతి ఒక్క చైన్కి కూడా ఇలా అడ్జస్టబుల్ హుక్ అయితే ఉంటుంది. ఇది 1 year వారంటీ. మన దగ్గర 13 రూపాయల రింగ్స్ ఉంటాయి కదండి, చాలామంది తీసుకున్నారు. 13 రూపీస్ పడుతుంది ఈ రింగ్ అనమాట. సో 1 year వారంటీ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దట్ నేను ఇది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన అన్ని రియల్ బీడ్స్ అండి. సో రియల్ బీడ్స్ కాబట్టి కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ హుక్స్ వేసాను. లేకపోతే వేరే 6 రూపీస్వి తెలుసు కదా మీకు, ఎక్కువ అవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ స్టాక్ అయితే ఎక్కువ, నేను వీటినే ప్రిఫర్ చేస్తాను, వీటినే యూజ్ చేస్తాను అనమాట. ఇవి వచ్చేసి ఒరిజినల్ ముత్యాలు యూజ్ చేశాను దీనిలో. అండ్ చైన్కి మిడిల్లో వచ్చేసి కొంచెం బిగ్ వన్ ఇచ్చాను. అండ్ సైడ్స్ వచ్చి ఇలా కొంచెం వాటికంటే స్మాల్ వన్ అనమాట. ఓకే, ఎవరికైనా నచ్చితే నాకు ఆర్డర్ పెట్టేసేయండి. ఇవేమీ నేను కాస్ట్ ఎస్టిమేట్ చేసుకోలేదన్నమాట. సో అందుకని నేను జస్ట్ చైన్సే చూపిస్తున్నాను. మీరు నాకు మెసేజ్ చేయండి, లోపు కాస్ట్ ఎంతో నేను ఎస్టిమేట్ చేసుకుంటాను. నిన్న వీడియో చేయలేదు కదా, సో చేయడానికి అవ్వలేదు, వేరే పని మీద బయటకు వెళ్తే. ఆ టైంని ఎట్లా యూటిలైజ్ చేయాలని చెప్పేసి చేశాను అనమాట. నాకు చాలా రేర్గా వస్తుంది ఇంట్రెస్ట్, అంత ఖాళీ ఉండట్లేదు, అందుకే నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు మేకింగ్ చేయడానికి. కొంచెం ఫ్రీ టైం దొరికితే నేను మేకింగ్ చేద్దామంటే ఫ్రీ టైం దొరకట్లేదు నాకు. సో ఇది ఒకటండి, ఇది కూడా నేను హ్యాండ్మేడ్లో చేశాను. డిజైన్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. అండ్ మంచి రూబీ పింక్ అనమాట ఇది. ఈ కలర్ బీడ్స్ అయితే మనకి సరిగా రావట్లేదు. సో మొత్తం కూడా బ్యాక్ వరకు కూడా ఇలాగ వచ్చేస్తాయి మనకి బీడ్స్. అండ్ చైన్ క్వాలిటీ, ఎస్పెషల్లీ చైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. తీగ క్వాలిటీ కూడా బాగుంటుందండి. నాకు ఫ్రీనెస్ లేనప్పుడు అస్సలు మేకింగ్స్ పెట్టుకోను, మళ్ళీ అవి సరిగా చేయలేకపోతానేమో అని నాకు టెన్షన్ ఉంటుంది అనమాట. సో అస్సలు ఖాళీ ఉండక నేను చాలామంది అడుగుతున్నారు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోండి చెయ్యండి అని చెప్పేసి. నేను సరిగా చేయలేనప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, సో అందుకని నేను తీసుకోవట్లేదు ఆర్డర్స్ ఏమి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ ఆనెక్స్ అండి, ఇవి ఒరిజినల్ బీడ్స్ ఇవి. సో దీనికి మధ్యలో ఒక నక్షిబాల్ ఇచ్చాను, సేమ్ సైజ్, ఈ రెండు కూడా 8 mm సైజ్ అనమాట. సో 8 mmలో ఇలా ఇచ్చాను. చైన్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ. ఓకే, ఇదొక చైన్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది కూడా నేను రూబీ పింక్లోనే చేశాను. బట్ ఏంటంటే మధ్యలో ఒక్కొక్క గోల్డ్ బాల్ ఇచ్చాను అనమాట, ఎందుకంటే ఇది కొంచెం గోల్డ్ పాలిష్లో ఉంటుంది ఎస్పెషల్లీ. అండ్ పింక్, గ్రీన్, ఈ గోల్డ్ కలర్లో కూడా ఇస్తే బాగుంటుందని అనిపించి మిడిల్లో గోల్డ్ యూజ్ చేశాను. ఇక్కడ కూడా అండి పింక్ బీడ్స్కి అటు ఇటు కూడా గోల్డ్ బీడ్స్ ఇచ్చాను. సో ఆ కాంబినేషన్ కోసమే కింద కూడా గోల్డ్ యూజ్ చేశాను అనమాట. ఇది కూడా చైన్కి మధ్యలో ఇలా ఇచ్చాను అనమాట, 3 చొప్పున ఇచ్చాను.
భలే ఉంది అసలు. చైన్ అయితే చాలా నీట్గా ఉంది. మీకు సరిగా చూపించలేదు అనుకుంటున్నాను, ఒకసారి చూపిస్తాను మీకు. లాకెట్ అయితే ఇలా ఉందండి, గోల్డ్ పాలిష్ కంప్లీట్గా సూపర్బ్ ఉంది అసలు. చాలా స్టైలిష్గా ఉంటుంది ఇది వేసుకుంటే. ఓకే, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి. ఒక పేర్ అయితే ఇయర్ రింగ్స్ పేరప్ చేశాను. సో ఈ లీఫ్ మోడల్లో రివర్స్ లీఫ్లో ఉంటుంది. ఇవే బీడ్స్ కాదు కానీ ఇది కొంచెం ఫ్లాట్గా ఉంటాయి బీడ్స్. ఇయర్ రింగ్స్కి ఫ్లాట్ కంటే రౌండ్ బీడ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో నేను ఇలాగ చిన్నగా చైన్ ఇచ్చి మరి దిద్దులాగా కాకుండా కొంచెం హ్యాంగింగ్ టైప్ ఇచ్చాను అనమాట. ఓకే, చేంజబుల్లో ఇది. సారీ, రివర్స్ రాలేదు లీఫ్, సారీ అండి. లీఫ్ కరెక్ట్గానే ఉంది, నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు. మనకి చెవికి ఇలా తగిలించుకోవాలి, ఇలా ఉంటుంది అనమాట. షోయింగ్కి సంథింగ్ డిఫికల్ట్గా ఉంది మీకు చూపించడానికి. ఏంటా అనుకుంటున్నాను నేను, రివర్స్లో పెట్టాను నేను. ఓకే, ఇలా ఉంటుంది. ఇలా 1 పేర్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి దీనికి. ఈ చైన్కి వస్తాయండి, విత్ ఇయర్ రింగ్స్తో ఉంటుంది ఇది. ఇది కాస్ట్ వచ్చి 399 పడుతుంది విత్ ఇయర్ రింగ్స్తో. విత్ ఇయర్ రింగ్స్తో 399 అనమాట. ఈ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కలిపి. ఈ చైన్స్కి వచ్చి నేను ఎస్టిమేట్ చేసి చెప్తాను మీకు తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, అసలు ఎంత ఇంట్రెస్ట్తో చేశానో. ఈ చైన్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇదే. నాకు చాలా చాలా నచ్చేసింది డిజైన్ కూడా. ఇది ఒరిజినల్ ఆనిక్స్ బీడ్స్ యూజ్ చేసింది. ఇవి రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మైక్రో గోల్డ్ ప్లేటింగ్. ఫస్ట్ నేను ఇది బ్రాస్లెట్ అనుకుని చేశాను అనమాట. సో బ్రాస్లెట్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ వెళ్ళగా షార్ట్ లెంత్ చైన్ అయితే బాగుంటుందని అనిపించింది. బ్రాస్లెట్కి కూడా చాలా బాగుంది ఇది. అండ్ డెఫినెట్గా ఇలాంటిది దొరికితే గోల్డ్ అయితే తీసుకోవాలనిపించింది నాకు. సో ఇదనమాట. చైన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి, ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. సో వీటి కాస్ట్ ఏం నేను ఎస్టిమేట్ చేసుకోలేదు, చెప్తున్నాను కదా. మీరు మెసేజ్ చేయండి, ఈలోపు నేను కాస్ట్ అవి చూసుకుంటాను. ఇది ఎవరికైనా నచ్చితే కనుక ఈ చైన్స్ ఆర్డర్ పెట్టుకోండి. బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ చైన్స్ ఇవి, చాలా చాలా బాగున్నాయి కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇవి కొరల్స్. ఇవి కొరల్స్లో ఇలా ట్యూబ్ షేప్లో అడిగారండి. ఇది చూస్తుంటే ఒక బాక్స్లో అయితే 1 లైన్ కనిపించింది. ఇది నేను అయిపోయి అనుకున్నాను. 1 లైన్ అయితే ఉంది. ఇది 100 రూపీస్ అండి కాస్ట్. ఇది 1 లైన్ కూడా 100 రూపీస్ పడుతుంది. సైజ్ వచ్చేసి మనకి అడ్డుగా చూసుకుంటే కనుక ఇది 6 mm నుంచి స్టార్ట్ అవుతుంది, 10 mmతో ఎండ్ అవుతుంది ఇది. ఓకే, ఇటు 6 mmతో స్టార్ట్ అవుతుంది. లావ్ వచ్చేసి ఈ పొడవేమో ఒక 10 mm బీట్ సైజ్ అంత ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవి 3 mmలో ఒరిజినల్ స్పిన్నర్స్. ఇవి ఒరిజినల్ బీట్స్ అండి. ఇవి మనకి ఇలాంటి మేకింగ్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ నేను ఇవి మిడిల్లో యూజ్ చేశాను కదా బీట్స్, సో అలాంటి వాటికి ఇవి వేసుకున్నా చాలా బాగుంటాయి. మిడిల్లో యూజ్ చేయడానికి కూడా బాగుంటాయి ఇవి. ఓకే, మీరు ఒకసారి క్వాలిటీ చూసుకోవచ్చు, షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. 3 లైన్స్ ఉంది ఇది. సో 3 లైన్స్ కూడా 140 రూపీస్ పడుతుందండి. 3 లైన్స్ 140 రూపీస్. ఇది 3 mm సైజ్ ఉంటుంది. మీరు కట్టుతీగ మేకింగ్ చేసుకున్న వీటితో సూపర్బ్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. కట్టుతీగతో మేకింగ్ చేసుకుంటే కనుక హైలైట్ ఉంటుంది. మీరు సింగిల్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఇవి అంటే వీటిలో 2 mm ఇవి సింగిల్ లైన్ వేసుకుంటే అవి అంటే ఫోల్డింగ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ బీడ్స్ వచ్చి కొంచెం వెయిట్ ఉంటాయి, అట్లా ఫోల్డింగ్ ఉండదు. షార్ట్ లెంత్ వేసుకున్నా చాలా బాగుంటుంది. 140 ఇవి 3 లైన్స్ ఉన్నాయి, బట్ 3 లైన్స్ తీసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ ఆనిక్స్ అండి, 6 mm సైజ్. ఇవి చాలా డీసెంట్ పింక్. ఇది నా డీపీ పెట్టుకున్నాను చూసారు కదా, అది మేకింగ్ అయి ఉంది అనుకుని అడుగుతున్నారు. సో 3 లైన్స్లో మేకింగ్ కావాలి, డీపీలో ఉన్నది ఎంత అని. డీపీలో ఉన్నది 3 లైన్స్ ఇట్లా పెట్టానండి. నేను ఇలా పెట్టి జస్ట్ ఫోటో పెట్టాను అంతే, మేకింగ్ కాలేదు. ఇవే బీడ్స్ జస్ట్ ఇలా పెట్టాను. వాటిని చాలామంది అడిగారు. బట్ అది డీపీ చూసి నా 3 లైన్స్లో మేకింగ్తో కావాలంటున్నారు. మేకింగ్స్ అయితే ప్రజెంట్ చేయట్లేదు కదా, అందుకని బీడ్స్ అని చెప్పాను అనమాట. సో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. బట్ డీపీలో ఉన్నట్టు మేకింగ్ కావాలంటే కనుక 5 లైన్స్ పడుతుందండి, 3 లైన్స్కి రాదు. అది జస్ట్ డిస్ప్లేగా అట్లా సరిపోయింది కాబట్టి అలా అనిపిస్తుంది మీకు, వచ్చేస్తుంది అన్నట్టు. బట్ మినిమం అయితే ఒక 5 లైన్స్ తీసుకుంటే మీకు బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకోవచ్చు మీరు. 5 లైన్స్ కావాలంటే 5 లైన్స్ అట్లా చేసుకోవచ్చు. బట్ 3 లైన్స్ అయితే పర్ఫెక్ట్ సైజ్ అండి. 3 లైన్స్ కావాలి అంటే 4 లైన్స్ తీసుకోవాలి, మినిమం 4 లైన్స్ ఉండాలండి. ఓకే, 3 లైన్స్ మేకింగ్ చేసుకుంటానంటే మినిమం 4-5 లైన్స్ అయినా తీసుకోవాలి. లేదు 4 లైన్స్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. 4 లైన్స్ పర్ఫెక్ట్గా ఇంత లావుగా వస్తుంది. బట్ 6 లైన్స్ పడిపోతాయి దానికైతే. 6 లైన్స్తో పాటు మీరు తీసేసుకుని చక్కగా 4 లైన్స్లో మేకింగ్ చేసుకున్న హెవీగా వేసుకుంటా అంటే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ మీకు ఒక బ్రోచర్ చూపించాను కదా, సో అవి ఇలాంటి బీడ్స్ వేసుకోవడానికే, ఇలా అడ్డుగా ఇలా నిలువుగా ఇలా వేసుకోవాలన్నమాట. అండ్ ఇలాంటి దానికి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో పింక్ కాబట్టి నేను ఆపోజిట్ కలర్ గ్రీన్ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. జస్ట్ మీకు ఐడియా కోసమే, నేను చేయను కానీ జస్ట్ ఐడియా కోసం అనమాట. జస్ట్ నేను 4 లైన్స్లో చూపిస్తాను మీకు. ఇలా ఉంది కదా, మీరు ఇలా చేసుకుంటే మేకింగ్ ఇట్లా వస్తుంది మనకి చైన్ వచ్చి. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఈ టాప్ రింగ్కి జస్ట్ ఇట్లా వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇలా మిడిల్కి వచ్చేటట్టు చేసుకుని ఇక్కడ పింక్ బీడ్స్ పింక్ గ్రీన్లో ఇట్లా మేకింగ్ చేసుకుంటే హెవీగా చాలా బాగుంటుంది. నేను దాన్నే చేసి ఒక 2000కైనా అమ్ముకోవచ్చు. బట్ చెప్తున్నా కదా టైం సెట్ అవ్వట్లేదని. సో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకొకటి ఇవి డ్రాప్స్ అండి, కుందన్ డ్రాప్స్. ఈ కుందన్ డ్రాప్స్ ఎట్లా అంటే ఇది మనం ఇట్లా బ్రేక్ చేసేసుకోవచ్చు. ఇదిగో చూసారా, ఇవన్నీ బ్రేక్ చేసే యూజ్ చేసుకోవాలి. చైన్లా ఇస్తారు మనకి. ఈ బీడ్స్ ఎట్లా చైన్లా ఇచ్చారు అలానే ఇవి కూడా చైన్లా వస్తాయి. బట్ ఏంటంటే ఇది బ్రేక్ చేసి మనం యూజ్ చేసుకోవాలి. ఇవి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి అటు ఇటు దారాలు తీసుకుని మేకింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇది 1/2 అలా వేసుకోవచ్చు అనమాట. ఇటు మీనాకారి వర్క్ ఉంటుంది, ఇటేమో మిర్రర్ కుందన్ ఉంటుంది. ఇది పీస్ వచ్చేసి 12 రూపీస్ పడుతుందండి. ఇది పీస్ 12 రూపీస్. ఇది ఎవరికైనా కావాలని తీసుకోవచ్చు. అండ్ వేరే షేప్లో కూడా ఉంటాయి, బట్ డ్రాప్ షేప్ కనిపించాయి అనమాట. బాక్స్లో కనిపిస్తే వీడియో చేస్తున్నాను. ఇది 12 రూపీస్ ఉంటుంది పీస్ వచ్చేసి. ఇవి 100 రూపీస్ లైన్స్ అడిగారు కదా, మన లాస్ట్ టైం అడిగారు. కలర్స్ చూపించండి, మళ్ళీ కలర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అయిపోయాయి, మళ్ళీ ఒక్కసారి చూపించండి అని అన్నారు. ఇందులో ఎల్లో రెడ్ కలర్ ఉంది కదండి, అది ఒకటే అయిపోయినట్టుంది. మళ్ళీ రీస్టాక్ చేయించాను. ఇవి ఒక 2 డేస్ బ్యాక్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి. సో పర్పుల్ అయితే నాకు ఫస్ట్ డేనే అయిపోయాయి అనమాట. పర్పుల్ అండ్ పింక్ కూడా రీస్టాక్ చేయించాను. దెన్ వచ్చేసి ఇవైతే ముందునివి. ఇవి గ్రీన్ అండ్ వైట్ ఇవి ముందు స్టాక్నే. బట్ పింక్ పర్పుల్ అయితే రీస్టాక్ అయ్యాయండి. నెక్స్ట్ స్కై బ్లూ కూడా తక్కువే ఉన్నాయి, ఒక 3 లైన్స్ ఏమో ఉన్నవి పాతవి. సో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇది లైన్ వచ్చేసి 30 ఇంచెస్ లైన్ ఉంటుంది, చూసారు కదా. ఈ చివరి నుంచి ఈ చివరికి వచ్చాయి బీడ్స్. ఇంత ఉన్నాయి బీడ్స్, చాలా ఎక్కువ ఉంటాయి. లైన్ వచ్చేసి 100 రూపీస్ ఇది కాస్ట్. 100 ఇది. కావాలంటే తీసుకోవచ్చు. అండ్ మేకింగ్ చేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంటుంది. దెన్ ఇది ప్లాస్టిక్ బీడ్ కాదు, పైన పీల్ అవుట్ అయ్యే ఆ టైప్ కూడా కాదండి. పైన లేయర్స్ ఉంటాయి కదా, పీల్ అవుట్ కూడా కావు.
చాలా బాగుంటుంది క్వాలిటీ. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఈజ్ 100 రూపీస్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.